శ్రీకృష్ణ గ్రామ స్కూల్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు విశాఖపట్నం స్థానిక డైరీ ఫార్మ్ ఆదర్శ నగర్ విశాఖపట్నం శ్రీకృష్ణ గ్రామ స్కూల్ నందు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని 6 జాతీయ రికార్డుల లక్ష్యంగా ఎల్కేజీ నుంచి 5వ తరగతి విద్యార్థుల చేత 50 మంది విద్యార్థులతో భగవద్గీత శ్లోకధారణ, 50 మంది విద్యార్థుల చేత శతాధికి హిందీ కవితల ధారణ, 75 మంది ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు 75 ఆంగ్ల గేయమాల ధారణ, చిన్నారి మద్దాల కరుణశ్రీ 5వ తరగతి అమ్మాయి చేత 150 ఆంగ్ల పర్యాయ పదాలు 4 నిమిషాల కాల వ్యవధిగాను 2.47 సెకండ్ల కాల వ్యవధిలో చిన్నారి ద్వారపూడి శ్యామచంద్రిక 5వ తరగతి విద్యార్థి 100కు పైగా హిందీ అంకెలను 45 సెకండ్లకు గాను 43 సెకండ్ల కాల వ్యవధిలో పూర్తి చేసి, అలాగే 6 సంవత్సరాల 5 నెలల చిన్నారి బొట్టు గుణాత్మక భారతదేశ రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లను 30 సెకండ్ల గాను 24 సెకండ్ల కాల వ్యవధిలో చెప్పి సూపర్లను ఆకట్టుకుంది. అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రత్యేక పరిశీలకులుగా విచ్చేసిన డాక్టర్ వినుకోట వెంకట బుచ్చిరాజు ఈ 6 కార్యక్రమాలను నిశితంగా పరిశీలించి పై 6 రికార్డులు జాతీయ స్థాయి రికార్డులుగా సాధించాయని ధృవీకరించిన విద్యార్థులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రాలను అందజేశారు. శ్రీకృష్ణ గ్రామ స్కూల్ డైరెక్టర్ శ్రీమురు మోహన్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని ఆలోచన శక్తిని, భాషా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచనలు, సలహాలు ఇస్తూ ఇంతటి చక్కటి రికార్డు సాధించిన విద్యార్థులకు శుభాశిస్సులు తెలుపుతూ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిహెచ్ రవీంద్రబాబు, ఎంవీఓ విశాఖపట్నం జోన్ 1 అనురాధ, ఎంఈఓ విశాఖపట్నం జోన్ 2 కోటేశ్వరరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ విశాఖపట్నం మరియు లిమ్కా బుక్ ఆఫ్ గ్రహీత డాక్టర్ నారాయణం, శివశంకర్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ విజేత మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జలజాపు రంగారావు మరియు ప్రత్యేక పరిశీలకులుగా వినుకోట వెంకట బుచ్చిరాజు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హైదరాబాద్ మరియు చందు, విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం భాష వాళ్ళ మాతృభాషతో పాటు మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక 6 జాతీయ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కేవలం తెలుగులో భగవద్గీత శ్లోకాలే కాకుండా ఇంగ్లీష్లో సినానిమ్స్, అలాగే హిందీలో కొన్ని కవితలు, అలాగే ఇండివిజువల్గా మన ఇండియాలో ఉన్నటువంటి రాజధానుల యొక్క పేర్లు కేవలం 24 సెకండ్లో చెప్పి పాత రికార్డును కూడా వాళ్ళు తిరిగి రాశారు. నిజంగా ఇది మా యొక్క టీచర్స్ యొక్క గొప్పదనంగా నేను అదేవిధంగా పిల్లల యొక్క జ్ఞాపక శక్తిని నిజంగా మెచ్చుకుంటున్నాను. నిజంగా ఈ దినాన్ని మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇచ్చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మా ఎంఈఓ గారు, అదేవిధంగా రేంజ్ ఆఫీసర్ కోటేశ్వర గారు అందరికీ కూడా మా యొక్క స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ ప్రపంచంలో ఈ పాఠశాలలో దాంట్లో కూడా పిల్లవాళ్ళకి ఎంతో చక్కని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారి భవిష్యత్తులో ఎన్నో మరణాలు సాధిస్తూ మరొక రక్షించాలంటే పిల్లవాళ్ళ వీళ్ళు వెనక్కి చూసి ఆ నైపుణ్యాన్ని గమనించి పరిశీలించి చానబెట్టి భద్రమైన చానబెట్టేలా ఎంతలో వ్యవస్థ కార్యక్రమాలు చేయాలంటే వారి రోజువారీ పనుల్లో రోజువారీ సభ్యుల్లో వీలు కావట్లేదని చెప్తున్నారు. కానీ భాషకు సంబంధించిన వరకు విధిగా నేర్చుకునే సాధ్యమని అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అదేవిధంగా విశాఖపట్నంలో 6 జాతీయ రికార్డులు ఏర్పరచబోతున్నారు. ప్రపంచంలో తెలుగువారు ఉన్నటువంటి 13 దేశాలకు పైగా ఉన్న దేశాల్లో తెలుగువారు సాధించే గొప్ప కార్యక్రమాలన్నీ కూడా రికార్డుగా మలసడానికి ఏర్పాటు చేసిందే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. మరి ఆ రికార్డు వారు కూడా పరిశీలన ఇచ్చేసరికి వారి సమక్షంలో పిల్లవారిని అన్ని రకాలుగా పరిశీలించి
పరీక్షించిన తర్వాత రికార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు అదేవిధంగా ఆహ్వానితులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ అబోవ్ స్టాండర్డ్ ఉన్న ఒక 5 రెండు కలిసి 6th అండ్ అబోవ్ స్టాండర్డ్ 5 వాలంటీర్ ఒక్కరిద్దరు పిల్లలు ఎవరు లేరా